బాగా తగ్గేది. చాలా వరకు తగ్గిపోయింది. భార్గవ్ బాగా రుద్దుతున్నాడు కదా. ఆయిల్మెంట్ రుద్దటం, టాబ్లెట్స్ వేయటం, సిరప్లు పోయటం అంతా భార్గవే. నాకు అయితే అలుగు కాదు. ఇంత గారాబంగా మనం చూసుకుంటుంటే ఎవరైనా ఏమన్నా అంటే మనకు బాధ వేస్తుంది కదా. పప్పి ఆయింట్మెంట్ రుద్దించుకునేదాకా నేను వదలను. మామూలుగా ఇక్కడే ఉంటుంది, పొమ్మన్నా పోదు. ఇప్పుడు చూడు, చేతికి గ్లౌజ్ చేసుకుంటే చాలా వెళ్ళిపోద్ది. మీ పిల్లలు చూడు ఎంత బాగా రుద్దించుకుంటున్నారు. ఇంకొక ఇద్దరు దానుకున్నారా? బుడ్డి దా దా, అన్నీ లాగేస్తాయి, చెప్పులన్నీ లాగేస్తాయి. నిద్ర లేసేటప్పటికి చీపర కట్టలు చెప్పులన్నీ లాగేస్తాయి. అన్నీ సర్దుకోవాలి నేను. అయినా పర్వాలేదు అని చెప్పి నేను లోపలే ఉంచుకుంటున్నా. కింద నుంచి దూరం వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను. పప్పి ఏయ్, కింద నుంచి దూరం వెళ్ళలేవు, అక్కడ ఎక్కువ సందు లేదాడ. ఆమెకి రుద్దేసి ముందు ఆమె బయటకు వెళ్తుందంట. దాక్కుంటున్నారు. చేతికి బ్లౌజ్ వేసుకొని చూస్తే చాలు బయటకు వెళ్ళిపోతుంటారు వీళ్ళు. రెండిట్లకేనా ఇప్పుడు రుద్దిందా? మూడోదా? రుద్దించుకోండి మా అన్నదత్తులారా. వీళ్ళకి పేర్లు పెట్టాల్సి దా నలుగురికి. నువ్వే మంచి పేర్లు చూసి చెప్పు, అవే పెడతా. మేమైతే అసలు పిల్లల్ని పట్టించుకోదు, మాకు వదిలేస్తుంది, వెళ్ళిపోతే తిరుగుతూ ఉంటుంది. పాలు ఇద్దామని కూడా అనుకోదు. ఆమె పోసుకుంటుందిలే మనకి వెళ్ళి అని తిరుగుతూ ఉంటుంది. మనకి పాలు ఇస్తుంది కాబట్టి ఆకలి ఎక్కువ కదా. ఇప్పుడే అన్నం కలుపుకొని వచ్చి బాక్స్లో పెట్టాను. తింటూ ఉంటుంది, కొంచెం కొంచెం తింటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ కూడా తింటుంటుంది. పిల్లలు, అమ్మమ్మ అందరూ తింటూ ఉంటారు. చూడు ఎలా వెళ్ళిపోతున్నాయో. అస్సలు అలుగావు. కిందకి వెళ్ళిపోతాయి, బతులు ఆడి పిలుచుకోవాలి. ఈ రుద్దాలంటే పాలు పోస్తే మాత్రం పరిగెత్తుకొని వచ్చేస్తాయి. ఈ రుద్దించుకోవాలంటే మాత్రం కష్టం. మూలుగులు చూడు, మూలుగులు. మీకోసమే కదమ్మా, రుద్దించుకోండి, తొందరగా తగ్గిపోద్ది. భార్గవ్ డాక్టర్, అక్కడేమో సన్నీ డాక్టర్. ఏం చూడు, ఏం బాధ చూసి బుడ్డి పిల్లలతో మేము వాడుకుంటున్నామని చెప్పి ఇంక వప్పదన్నమాట. రక్త చేస్తుంది ఇక్కడి నుంచి చూసి. ఈసారి పౌడర్ తీసుకొని వచ్చేసి. చాలా తగ్గిపోయిందిరా పాపం. సన్నీ సిరప్ ఉంది కదా బలంగా, అది ఒకసారి డాక్టర్ని కనుక్కో ఎంత వేయాలి ఏంటి అని, ఎన్ని పొట్లు వేయాలి, అదేంటి